మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ ఎంపిక శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల, జైపూర్, నస్పూర్, హాజీపూర్ మండలాల పరిధిలోని దివ్యాంగుల ఉపకరణాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఏమి అమలు చేస్తున్నా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సో ఈరోజు మనం అలింపుల నుంచి విద్యార్థుల నుంచి ఎవరికి ఆర్థోపెడిక్ విజన్ ఫర్ ఎనీథింగ్ ఎవరికి ఏమైనా డిసబిలిటీస్ ఉన్నాయి దానికి సంబంధించిన అలింపు ఒక ఆర్గనైజేషన్ ఉంది. అలింపు అంటే సపోజ్ ఎవరికి ఏమైనా ఇష్యూ వస్తున్నాయి, సో దానికి మూవ్ చేయడానికి ఏదైతే రకరకాల ఇప్పుడు ఆల్రెడీ అయిపోవాలని చెప్పారు. ట్రైసైకిల్, బ్యాటరీ పవర్ ట్రైసైకిల్ ఆర్ ట్రైసైకిల్ ఆర్ ఎనీథింగ్. సో వాళ్ళు యొక్క పద్ధతి ఉంటుంది. పద్ధతి అంటే ఎన్ని శాతం డిసబిలిటీ ఉంటుంది, దానికి ఏమి ఇవ్వాల్సింది. సో మీ అందరూ ఇప్పుడు చూస్తున్నారు. ఫస్ట్ దానికి రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇవాల్యుయేషన్ చేస్తారు, అన్ని డాక్యుమెంట్స్కి స్కానింగ్ చేసేసి మళ్ళీ ఒక ఫామ్ రెడీ చేపిస్తారు. దాని తర్వాత మీకు ఏమి రావాల్సింది, ఏమి ఇస్తే మీరు మంచిగా పని చేయగలుగుతారు, మీ నార్మల్ యాక్టివిటీ చేయగలుగుతారు, దానికి సంబంధించిన అసెస్మెంట్ చేసేసి రాస్తారు. మళ్ళీ ఏది 1 month తర్వాత మీకు మళ్ళీ పిలిచేసి మళ్ళీ అప్లికేషన్స్ ఇస్తాం. సో ఈ చాలా టైం తర్వాత మన జిల్లాలో జరుగుతున్నాయి, అన్ని కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నాయి. సో నా తరఫున అలింకో ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు. వాళ్ళకి ఒకసారి రాస్తే వాళ్ళు ముందుకు వచ్చి మొత్తం జిల్లా మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో నడుస్తున్నాయి, తర్వాత చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో, తర్వాత బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో నడుస్తుంది. చాలా మంది వస్తారు ఈరోజు. సో నా విజ్ఞప్తి ఒకటే, మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసి చూపించండి. మీ పని అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు. మళ్ళీ మీ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత మేము పిలుస్తాము. ఎందుకు మనకి స్పేస్ లిమిటెడ్గా ఉన్నాయి. ఒక పర్సన్కి 5 నిమిషాలు పడుతున్నాయి. సో అది అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు. ఎవరైనా మిగతా వాళ్ళు వస్తారో వాళ్ళ కోసం జాగా ఉంటుంది. ఎవరికి ఏమైనా డౌట్ ఉంటుంది, మన తరఫున డిడబ్ల్యూ ఆఫీస్ నుంచి డిడబ్ల్యూ గారు, సిడిపి అందరూ స్టాఫ్ ఉన్నారు. మున్సిపాలిటీ నుంచి కూడా అరేంజ్మెంట్ చేయడానికి స్టాఫ్ ఉన్నారు, ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్ సందేహాలు ఏమైనా ఉంటుంది అంటే మీరు అడగాల్సింది, మన వాళ్ళు ఖచ్చితంగా దానికి పరిష్కారం చెప్తారు. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ రోజు నుంచి క్యాంప్ నుంచి మంచిగా బెనిఫిట్ జరుగుతుంది. అండ్ విదిన్ ఎ మంత్ మనం మీకు అప్లయన్సెస్ ఇవ్వగలుగుతాం.